నిజామాబాద్ జిల్లా మార్కెట్లో పసుపు రైతులు ఆందోళనకు దిగారు. వెంటనే పసుపు కొనుగోలు చేపట్టాలని కోరుతూ మార్కెట్ యార్డ్ కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మార్కెట్లో పసుపు క్రయ విక్రయాలు నిలిచిపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనాం సర్వర్ డౌన్ అయిందని పసుపు కొనుగోళ్లకు లాట్ నెంబర్ కేటాయింపునకు అధికారులు నిలిపివేశారు. దీంతో పసుపు రాసుల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. పసుపు కొనుగోళ్ల జాప్యం, అధికారుల తీరుపై మండిపడుతున్నారు. వెంటనే పసుపు కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవీందర్, చెప్పండి. ఇక విక్రయాల్లో జాప్యం జరుగుతుందని నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో పసుపు రైతులు ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి రవీందర్? అలా ఉదయం నుంచి ఒక గందరగోళమైన పరిస్థితి నిజామాబాద్ మార్కెట్ లో ఉంది. ఉదయం ఈనం ద్వారా ప్రారంభించాల్సినటువంటి పసుపు కొనుగోలు రైతులకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విక్రయాలు జరిపే విక్రయదారులకు మధ్య ఒక అగాధం అయితే ఏర్పడిన పరిస్థితి ఉంది. ఈనం సర్వర్ డౌన్ కావడం వల్ల పసుపు రాసులు నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా అదే కనబడుతుంది. గత 3 రోజుల నుంచి పసుపు కొనుగోలు లాట్లో నంబర్ కేటాయించారు, అయినా లాట్లను ఎత్తే పరిస్థితి లేదు. కొనుగోలు చేయడంలో పూర్తి స్థాయిలో జాప్యం జరిగింది. మార్కెట్ కార్యాలయం చుట్టూ ప్రతినిత్యం రైతులు పడిగాపులు కావాల్సిన పరిస్థితి ఉంది. సర్వర్ డౌన్ ఉంది, రేపు అవుతుంది, మాపు అవుతుందని చెప్పడంతో సుదూర ప్రాంతాల నుంచి ఇటు కరీంనగర్, జగిత్యాల, వేములవాడ, సిద్దిపేట, సిరిసిల్లతో పాటు మిగతా కామారెడ్డి, అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి రైతులు ఎక్కువ మొత్తంలో వచ్చేసి పసుపును ఒకటే చోటు తరలించడం వల్ల ఒక గందరగోళమైన పరిస్థితి కూడా ఏర్పడింది. రైతులు ఇటు జాప్యం జరగడం వల్ల అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఈఓ కార్యాలయానికి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలో రైతులకు, అదేవిధంగా ఇక్కడ ఎవరైతే లాడ్జ్ కేటాయించే దారులకు మధ్య ఒక అగాధం అయితే ఏర్పడింది. ఒకటేసారి పెనుగులాట పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రైతుల తోపులాటతో మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసమైంది. రైతులకు ఇవాళ సరైన సదుపాయం లేదు. మార్కెట్ యార్డ్లకు సంబంధించిన సర్వర్ ఎప్పుడు బాగవుతుందనే అంశం పైన మార్కెట్ సంబంధించిన అధికారులు ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేకపోయారు. ముఖ్యంగా రైతులు కూడా చెప్తున్నారు, వర్షాలు కురుస్తున్నాయి, ఇబ్బంది అవుతున్నది. ముఖ్యంగా వర్షం తడవడం వల్ల పంట మార్పిడి జరుగుతుంది, పసుపు కలర్ మారుతుంది, దీనికి ఎందుకు పనికి రాకుండా పోతుంది. మేము స్వచ్ఛమైన పసుపును తీసుకొచ్చాం, మీరు నిర్లక్ష్యం వల్లే వర్షం పడుతుంది కాబట్టి మేము తీసుకొచ్చిన మొదటిసారిలో లాట్ నంబర్ 1 ఏదైతే కేటాయించారో పూర్తి స్థాయిలో మాకు కూడా అదే విధంగా కేటాయించాలని రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో రైతులకు అదేవిధంగా యాజమాన్యానికి మధ్య ఒక అగాధం అయితే ఏర్పడింది. దీని పూర్తి స్థాయిలో పసుపు బోర్డుకి సంబంధించిన అధికారులు, జిల్లాకు సంబంధించిన అధికారులు క్షేత్ర స్థాయిలో ఉన్నాయి, పూర్తి స్థాయిలో పర్యవేక్షణ ఏర్పడింది. పసుపు బోర్డు పేరుకి మాత్రం ఉంది కానీ ధర నియంత్రణలో కానీ, ఇక్కడ జరుగుతున్న సమస్యలపైన ఇక్కడ ఉన్నటువంటి పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ కానీ, ఉన్నత స్థాయి అధికారులు జోక్యం చేసుకోవడం వల్లే ఒక అగాధం ఏర్పడింది. రైతులకు ఒక గందరగోళమైన పరిస్థితులు నెట్టే ప్రయత్నం కొనసాగింది. ముఖ్యంగా ఈనం సర్వర్ గత కొద్ది రోజుల నుంచి బిజీగా ఉంటుంది, సర్వర్ డౌన్ అవుతుంది అనే సమస్యను పరిష్కరించడంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం. ముఖ్యంగా వేలాది మంది రైతులు ఇవాళ ఈనం పద్ధతి ద్వారా బార్ కోడింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బార్ కోడింగ్ ఏర్పాటు చేసిన
పసుపుని వాళ్ళ లాట్ చేసి ఉంటే వాళ్ళ రైతులకు పెద్ద మొత్తంలో లాభాలు వచ్చే పరిస్థితి ఉంది. కానీ వాళ్ళ లాభాలు వచ్చే అంటే ఎరువు కానీ ఇప్పుడు నడిచిన పసుపు పరిస్థితి ఏందనే అంశంపైన రైతులు ఇబ్బంది పడుతున్న సందర్భం స్పష్టంగా కనబడింది. ముఖ్యంగా నడిచిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలి, రైతులందరూ ఆదుకోవాలి, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని వందలాది మంది రైతులు ఈవో ఆఫీస్ చుట్టూ తిరగడం ఈ నేపథ్యంలో ఈవో నిర్లక్ష్యమైన సమాధానం చెప్పడంతో ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు అదేవిధంగా ఈనం ద్వారా వ్యాపారం చేసే వారి మధ్య ఒక అగాధమైన మార్కెట్లు ముఖ్యంగా గత కొద్ది రోజుల సిండికేట్ ఏర్పడింది. సిండికేట్ విధానం వల్ల ఇబ్బంది ఎదురవుతుందని రైతులు అనేక సార్లు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ధర నియంత్రణతో పాటు ఇక్కడ జరుగుతున్న అనేక అంశాలపైన ఈ మార్కెట్ బోర్డుకు సంబంధించిన అధికారులు కానీ క్షేత్రస్థాయిలో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు కానీ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అగాధంలోకి రైతాంగాన్ని నెట్టేసి ఇవాళ గందరగోళమైన పరిస్థితికి కావాలనే రైతులను జాప్యం చేసేసి ఈనాం ద్వారా కాకుండా మాన్యువల్ పద్ధతి ద్వారా లాటింగ్ పద్ధతి ద్వారా ముఖ్యంగా బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేయడం రైతులు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కడుతుంది. మార్కెట్ ఇక్కడ సంబంధించినటువంటి అధికారులు కానీ ముఖ్యంగా పల్లెగంగారెడ్డి క్షేత్రస్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి అంశంపైన జాతీయ పసుపు సంఘం చైర్మన్ గా వ్యవహరిస్తున్న అధికారులను ఎప్పుడు కూడా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడం పోకపోవడం వల్ల ఇలాంటి అగాధం ఏర్పడిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. రైతులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఎలాంటి షరతులు లేకుండా తడిసిన పసుపుతో పాటు 3 రోజుల క్రితం ఈనం ద్వారా ఏదైతే లాటు పద్ధతి ద్వారా జరిగిందో అదే పద్ధతిని ఉపయోగించి పసుపును కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉందని రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్.